పద. నాన్న నాన్న అమ్మ నాన్న 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 అమ్మ నాన్న. గంగా, నువ్వు బానే ఉన్నావా? నువ్వు ఇక్కడికి వస్తే బాధపడతావని నాకు తెలుసు, అందుకే నిన్నిక్కడికి రమ్మనాలనుకోలేదు. కానీ నువ్వు కలుసుకోవాలని ఇన్సిస్ట్ చేసేసరికి ఇక్కడికి రమ్మనాల్సి వచ్చింది. బై ద బై, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా? ఐఎమ్ షూర్ అది ముఖ్యమైనది అయి ఉంటుంది. అందుకే నువ్వు నన్ను వెంటనే కలుసుకోవాలని అడిగావు. నువ్వు గనక మన స్నేహానికి కొంచెమైనా గౌరవం ఇస్తూ ఉంటే నువ్వు ప్లీజ్ ఆ ఇంటర్న్షిప్ వదిలేసేయి. ఇలాంటి వాళ్ల కోసమేగా నేను పనిచేసేది. వీళ్లకు న్యాయం జరిగేలా చూడటానికి ప్రయత్నిస్తున్నాను. గంగా గంగా, నేను నిన్నేగా అడుగుతున్నాను. నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, రైట్? చెప్పు మరి. సో రేపు ఎన్ని గంటలకు రావాల్సి ఉంటుంది? 9 గంటలకి. బట్ ఐఎమ్ షూర్ నువ్వు కేవలం ఇది అడగడానికే ఇంత దూరం వచ్చుండవు. సూటిగా చెప్పు, ఏంటా విషయం? ఎస్ సార్, నేను వేరే విషయం కూడా చెప్పాలనుకున్నాను. నేను చాలా అదృష్టవంతురాలనని. మీతో కలిసి ఈ అన్యాయానికి వ్యతిరేకిస్తూ పోరాడే అవకాశం దొరకడం నా అదృష్టం. నేను నా వల్ల సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తాను. నేను మీకు పూర్తిగా తోడుగా నిలుస్తాను. గుడ్. నువ్వు అలా చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. కానీ నువ్వు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం నిలబెట్టుకోవాలంటే చాలా కష్టమైన పని. ఈ నిర్ణయం వల్ల నేను కష్టపడాలని వేరే ఒకరు అనుకోవడానికి కుదరదు. ఎందుకంటే ఈ గంగకి తేలిగ్గా ఏ పని చేసే అలవాట్లేదు. ఆ రమేష్ 1వ నెంబర్ ఫ్రాడ్ తెలుసా? అతను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ కేసు వదిలేయడానికి వాళ్ళని చాలా పెద్ద మొత్తం అడిగాడు. రమేష్ గారు అలాంటి వారు కాదు. చాలా బాగుంది గంగా, అతను నువ్వు చాలా తొందరగానే అర్థం చేసుకున్నావే. చాలా తొందరగా. వింతగా ఉంది. ఇన్నేళ్లలో నువ్వు నన్ను కూడా ఇంత బాగా అర్థం చేసుకోలేదు. ఎందుకు గంగా, ఎందుకు చేసావు నువ్వు ఈ పని? నువ్వు ఎవరినైతే వెనకేసుకొస్తున్నావో వాళ్ళు ఎలాంటి వ్యక్తులో నీకు అది కూడా తెలీదు. లెక్కలేనంత మంది అమాయకులకి మత్తు పదార్థాలు అలవాటు చేసింది ఆ కంపెనీ. రమేష్ గారి మీద దాడి చేయించింది. ఈ కేసుకి దూరంగా ఉండడానికి లంచం కూడా ఇవ్వడానికి ట్రై చేసింది. హలో మిస్టర్ మనోహర్, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి రేపు ఉదయం. సరేనండి. గుడ్ మార్నింగ్ మిస్టర్ సాగర్. ఏదైనా ముఖ్యమైన విషయమా నన్నంత అర్జెంటుగా కలుసుకోవాలనుకున్నారు? మీరు రమేష్ గారికి లంచం ఇవ్వాలని ప్రయత్నించారా? దాడి జరిపించారా అతని మీద? ఇవన్నీ ప్రశ్నలా లేక ఆరోపణలా? ప్రస్తుతానికి ప్రశ్నలే. ఓకే, వాటికి జవాబులు కూడా చెప్పగలను. తన మీద దాడి చేసిందెవరో స్వయంగా రమేష్ గారికి కూడా తెలియదు. అతను అన్నంత మాత్రం నిజమవుతుందా? ముందది ఆధారాలతో రుజువు కావాలి. ఇక లంచం ఇవ్వడం గురించి అంటావా? దానికి కూడా సమాధానం ఉంది నా దగ్గర. కావాలంటే మీరే వినండి.
రమేష్ అన్న మాటలు. హలో మిస్టర్ రమేష్ గారు, మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టక తప్పలేదు. మీరు అడిగిన దాని గురించి నేను ఆలోచించాను. నేను మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వలేను. చాలా పెద్ద అమౌంట్ అది. 5 లక్షలు ఇవ్వగలను. నేనేం కూరలు అమ్ముకోవడం లేదు మిస్టర్ మనోహర్. మీరు నాతో బేరాలాడకండి. 10 లక్షల రూపాయల కంటే 1 రూపాయి తక్కువైనా నాకు అక్కర్లేదు. ఒకవేళ అంత మొత్తం నేను ఇవ్వనంటే? దాని ఫలితం ఏంటో మీరే చూదురు గాని. అంటే మీరు నన్ను బెదిరిస్తున్నారా? నేనేం బెదిరించడం లేదు మిస్టర్ మనోహర్. చెప్పింది చేయడమే నా అలవాటు. ఐ హోప్ యు గెట్ ఇట్. వీళ్ళేదో తామంతటి వాళ్ళు లేరనుకుంటున్నారు. సార్, 10 లక్షలు ఎవరిని అడుగుతున్నారు మీరు? ఇప్పుడైనా మీకు నమ్మకం కుదిరిందా సాగర్ గారు? ఈ కేసును వదిలేయడానికి గాను ఆ రమేష్ నన్ను అంత పెద్ద మొత్తం లంచం అడిగాడు. మీకు మా కంపెనీ మీద ఇంకేమైనా అనుమానం ఉందా? నీకెలా అనిపించింది? నేనేదో లంచం అడుగుతున్నానా? అటు చూడు. నిన్న చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు వాళ్ళు. అతని భార్య, కూతురు. వాళ్ళ కుటుంబంలో సంపాదిస్తుంది అతనొక్కడే. ఇక వాళ్ళ బతుకులు ఎలా గడుస్తాయి? ఒక వ్యక్తి ప్రాణాలు, ఒక కుటుంబం పూర్తి భవిష్యత్తు, వాటి విలువ 10 లక్షల కంటే తక్కువ కంగా. కానీ ధన దురాస్పరులైన ఆ వ్యక్తులు ఈ విషయంలో కూడా నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళకి డబ్బు ఇవ్వడమే ఇష్టం లేదు. మీ భర్త మరణానికి నష్టపరిహారం నేను ఇప్పించి తీరుతాను. ఇదేం దాన ధర్మాలు కాదు, ఇది మీకున్న హక్కు. కనుక మీ హక్కు మీకు నెరవేరి తీరాలి. గంగా, మనం ఫ్రెష్ ఎవిడెన్స్తో కేసు సిద్ధం చేశాం కదా, దాని తాలూకు కాపీ ఉందా నీ దగ్గర? ఎస్ సార్. పదా, దాన్ని కోర్టులో సబ్మిట్ చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆపోజిషన్ తరపున పిటిషన్కి జవాబు వచ్చిందా? రాలేదు. సాగర్ నిజాన్ని గుర్తించుంటే బాగుండేది. అమాయకుల జీవితాలకి అన్యాయం చేసే వాళ్ళని సమర్థించడం మానేసి నిజాన్ని, న్యాయాన్ని బలపరిచే పక్షానికి వస్తే బాగుంటుంది. గంగా, పద, విచారణకు టైం అవుతోంది. సారీ. విష్ యూ ఆల్ ది లక్ మిస్టర్ రమేష్ గారు. థ్యాంక్ యూ. ఐ హోప్ మీరు సరైన రిటర్న్ పిటిషన్ ఇచ్చారనుకుంటాను. ఎందుకంటే ఈసారి నేను కూడా మీ ఎత్తుగడ తలకిందులు చేయబోతున్నాను. నా పిటిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే దానివల్ల మీరు ఒక్క నిమిషం కూడా కోర్టు ముందు నిలబడలేరు. ఎవరి పిటిషన్ సరైందో, ఎవరి పిటిషన్ సరైంది కాదో, ఎవరికి ఏం జరుగుతుందో, కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అది కోర్టు విచారణలోనే తేలబోతోంది. ఒక పొట్లానికి 15,000. నాతో ఆటలాడుకుంటున్నావా నువ్వు? ఇంత దూరం నడిచొచ్చింది ఇంత చిన్న పొట్లం కోసమా? దీంతో కనీసం నా గడ్డం కూడా తడవదే. ఇంత చిన్న పొట్లం కోసం నన్ను ఇంత దూరం తీసుకొచ్చావా? బాబు, కొంచెం అర్థం చేసుకో. నాకు కావాల్సింది చిటికెడు కాదు, కడివెడు కావాలి.